వెల్కమ్ టు ఐబీటీవీ. వినాయక చవితి సందర్భంగా విగ్రహ ప్రతిష్ట, ఊరేగింపు కార్యక్రమాల నిర్వహణలకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కీలక సూచనలు చేశారు. కమిటీగా ఏర్పడి పోలీస్ స్టేషన్లో వివరాలు నమోదు చేసి అనుమతి పొందాలని సూచించారు. విగ్రహాల ఏర్పాటుకు యజమాని అనుమతి, మున్సిపల్ ఫైర్, విద్యుత్ శాఖల అనుమతులు తప్పనిసరి అని చెప్పారు. అగ్నిమాపక చర్యలకు ఇసుక, నీరు సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొన్ని సూచనలు పాటించమని చెప్పేసి మన నిబంధనలు వేస్తున్నాము పోలీస్ తరఫు నుంచి. అది ఫస్ట్ మీరు పండాలు యాక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఫైర్ సర్వీస్ తరఫు నుంచి పర్మిషన్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఆ పండాల్లో ప్రెసెన్స్ మార్నింగ్ టైమ్ నైట్ టైమ్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత డీజే సిస్టమ్ మన 50 డెసిబల్స్ అని చెప్పి దాని లిమిట్ లోపలికి మీరు యూజ్ చేయాలి. లేకపోతే మీరు డీజే సిస్టమ్ అవాయిడ్ చేసి టీమ్ ఇలాగ ట్రెడిషనల్ గా వేసుకున్నా అది ఇంకా మంచిది. సో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది జరగకూడదు. తర్వాత మీరు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు కూడా తాగేసి ఎవరైనా కామన్ పబ్లిక్ ఇబ్బంది పెట్టారంటే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఇమర్షన్ మీరు ఎక్కడ మీరు నిమజ్జనం చేస్తున్నారో ఆ నిమజ్జనం వెళ్తున్న రూట్ గురించి ముందే మీరు ప్లాన్ చేసుకోవాలి. మన శంకరవిలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి దానికైనా ఎక్కడ రూట్ మనం ఇస్తున్నాము, పోలీస్ ఇస్తున్నామో ఆ రూట్ లో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదే విధంగా నైట్ టైం కూడా నైట్ 10 నుంచి 6 వరకు ఎలాంటి సౌండ్ కూడా మనం వాడకూడదని మన కండిషన్. అది కూడా మనం ఎవరు వాడకూడదు. సో ఈ ఆల్ సూచనలు మీరు ఖచ్చితంగా పాటించి పోలీస్ కి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.